సార్ ఎందుకు సార్ ఇప్పుడు ఇది ఒక పాన్ ఇండియన్ సినిమా, జనరల్గా ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు, కానీ మీరు ఇప్పటికీ కొద్ది గంటల్లో రిలీజ్ అన్నా కూడా ఇంకా ఆ స్ట్రెస్ మీ ఫేస్లో కనపడుతుంది ఎందుకు? ప్యూర్ షియర్ వర్క్ అండ్ యాక్చువల్లీ పాన్ ఇండియా అనుకుంటారు కానీ పాన్ ఇండియా ఇస్ అ వెరీ బిగ్ థింగ్, నాట్ ద సింపుల్ వర్డ్. అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది పాన్ ఇండియా అని, అన్ని సైడ్ నుంచి పెద్ద సినిమా, అన్ని సైడ్ నుంచి డబ్బులు వచ్చేస్తాయి ఇదంతా అనుకుంటాను. కానీ ప్రాబబ్లీ అది 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 దాంట్లో దాని కష్టాలు దానికి ఉంటాయి. అంటే బేసిక్గా ఇది 2 లాంగ్వేజెస్ చేసాం యాక్చువల్లీ. సో అది మాకు అది తమిళ్ తెలుగు రెండు సపరేట్గా షూట్ చేసిన సినిమా ఇది. సో 2 సినిమాలు సైమల్టేనియస్గా రిలీజ్కి వచ్చి వేరే అన్ని డబ్ చేసినాయి. సో ఆ డబ్బింగ్ ఈజీయే, కానీ ఎవరు 2 సినిమాలు చేయరు. ఒక సినిమా నుంచి ఎంత పెద్ద సినిమా ఒక సినిమా నుంచి వెళ్ళిపోతాయండి. కానీ ఇది 2 సినిమాలకి RR, 2 సినిమాలకి DI అంటే డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? అంటే ఒక 1 minute తేడానే, కానీ ప్రతి షాట్లో వాళ్ళ మాడ్యులేషన్లో RRలో అంటే ఒక చిన్న 2 seconds అయినా 2 seconds 3 seconds అయినా కానీ మాడ్యులేషన్ తేడా ఉంటే అది మళ్ళీ చేసింది RR వేరే అంటే సేమ్ థింగ్ అప్లై చేయలేము, మళ్ళీ చేయాలని. సో అలాంటి కష్టాలు ఉన్నాయి ఇందులో. అది సో అండ్ 5 లాంగ్వేజెస్ అంటే మేము లిరికలీ RRలో కూడా లిరిక్స్ వాడి ఇప్పుడు నాది అని ఏదైనా పాట రాస్తే దాన్ని మలయాళంలో రాసి, దాన్ని కన్నడలో రాసి, దాన్ని హిందీలో రాసి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ మేము కొన్ని నాకు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యేది. సో కానీ నేను పాన్ ఇండియా అనుకునేది ఆశతోటి ప్రొడక్షన్ అదే బాగా ఇది వెళ్ళిపోతే అందరు చూసేస్తారు లేకపోతే బాగా డబ్బులు వస్తాయని అనుకోలేదు. బేసిక్గా ఈ కథ నేపథ్యం అది బాంబేలో జరుగుతుంటుంది. వేరే చోట నుంచి వచ్చి లాంగ్వేజెస్ నుంచి అక్కడ ఒక లాంగ్వేజ్ ఇష్యూ ఉంటుంది అన్ని అట్లాంటిదన్నీ ట్రూగా పాన్ ఇండియా అనుకున్నాను నేను యాక్చువల్లీ. అంటే కథా నేపథ్యం బాంబే కాబట్టి ఇది పాన్ ఇండియా అవుతుంది అనుకున్నాను. కానీ ఇందులో చాలా ఈ డిఫికల్టీస్ ఉన్నాయి. సో అందుకే మీ స్ట్రెస్ చూస్తున్నది నాకు లాస్ట్ మూమెంట్లో మేము వర్క్ చేస్తూ వెళ్తున్నాం అన్నమాట సార్. అది అంటే ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి దీన్ని పాన్ ఇండియాగా మార్చారా, లేదంటే మీరు సబ్జెక్ట్ అనుకున్నప్పుడే సబ్జెక్ట్ అదే బాంబే నేపథ్యం అనగానే సో మెయిన్ బాంబే ఉంటే వేరే చోట నుంచి జాయిన్ అయ్యే వాళ్ళ కథ. సో అది ఒక తెలుగు బాంబేలో ఉంటే ఎలా ఉంటుంది అట్లా అనమాట. సో అలాంటిది కాబట్టి ఇది వేరే లాంగ్వేజ్ వెళ్తే ఎలా ఉంటుంది అన్నట్ల. సో అది అలా లెండ్ చేసింది, నేను కావాలని చేసింది కదా. సో సినిమాకి అలా ఉంది అది బేసిక్గా. సో అందుకు పాన్ ఇండియా అన్నాం.